స్టార్ హీరోల సినిమాలన్నీ లీక్ సమస్యలు వెంటాడుతున్నాయి. షూటింగ్ లొకేషన్లోని ఫొటోస్, వీడియోస్ బయటకు వచ్చేయడంతో వర్రీ అవుతున్నారు మేకర్స్. ఈ పరిస్థితి కాలీవుడ్లో అయితే చాలా దారుణంగా ఉంది. థియేటర్లోకి రాకుండానే విజయ్ జననాయగన్ సినిమా మొత్తం ఆన్లైన్లో పైరసీ కాగా, లేటెస్ట్గా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 మూవీ లీక్ ప్రాబ్లం కారణంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. జైలర్ ఫస్ట్ పార్ట్ కి సీక్వెల్ గా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తోన్న పార్ట్ 2 నుంచి 2 కీలక సన్నివేశాలు ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. అయితే లీక్ అయిన ఈ కంటెంట్ షూటింగ్ లొకేషన్ నుంచే బయటకి వచ్చినట్లు గుర్తించిన సన్ పిక్చర్స్ నిర్మాతలు ఇటు రజనీ ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని లీక్ అయిన కంటెంట్ ని వైరల్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. తమ యాంటీ పైరసీ టీం దీనిపై ఫోకస్ పెట్టిందని, ఒకవేళ ఎవరైనా ఈ లీక్డ్ కంటెంట్ ని షేర్ చేస్తే చర్యలు తప్పవని కూడా వార్న్ చేస్తున్నారు నిర్మాతలు. విజయ్ జననాయగన్ సినిమా థియేటర్స్ లోకి రాకుండానే పైరసీ కావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. పైరసీ సైట్లతో పాటు ఏకంగా చెన్నై లోకల్ టీవీల్లో కూడా టెలికాస్ట్ అయింది. మూవీ లీక్ అయిందని తెలిసిన వెంటనే అలర్ట్ అయిన కేవీఎన్ మేకర్స్ చెన్నై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సహాయంతో మొత్తానికి అసలు నిందితుల్ని అరెస్ట్ చేయించారు. 100 కోట్లకి పైగా పెట్టుబడితో నిర్మిస్తోన్న సినిమాల కంటెంట్ ఇలా లీక్ అవుతూ ఉండడం నిర్మాతలకి నిద్ర లేకుండా చేస్తోంది. లీక్ వీరులు కోలీవుడ్ నే కాదు, టాలీవుడ్ ని కూడా వదలడం లేదు. ఫౌజీ సినిమా నుంచి ప్రభాస్ కి సంబంధించి ఓ ఫోటో లీక్ అయింది. దీంతో ఈ ఫోటోని వైరల్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది హను రాఘవపూడి టీం. అలాగే ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్ సినిమాని లీక్ సమస్యలు వెంటాడాయి. వీటితో పాటు రాజమౌళి వారణాసి నుంచి ఏకంగా వీడియో కంటెంట్ బయటకొచ్చింది. గతంలో సలార్, పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్, ఓజీ సినిమాలకి ఈ సమస్యలు తప్పలేదు. మరి మేకర్స్ లీగల్ యాక్షన్స్ ఈ లీకు వీరుల్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తాయో వెయిట్ అండ్ సీ.